హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది వచ్చి సామ్సంగ్ 250 లీటరు ఇన్వర్టర్ మోడల్ ఫ్రిడ్జ్. ఇది ప్రాబ్లం ఏమంటే కూలింగ్ అస్సలు రాలేదు, ఊరికే లైట్గా అంటే స్టార్టింగ్ పైప్ వరకు లైట్గా వస్తుందండి. గ్యాస్ అయితే చాలా తక్కువ ఉంది. సరే, లీకు ఎక్కడన్నా ఉందేమో అని చెక్ చేయబోతున్నాము. లీకు ఉండింది అంటే దాన్ని అరెస్ట్ చేయబోతున్నాము. ఏం లీక్లు ఏం లేదు, బాగుంది అనుకుంటే మళ్ళీ వచ్చి మనం గ్యాస్ సర్చింగ్ చేయబోతున్నాము. కానీ మైల్డ్ లీక్ అయితే ఎక్కడో ఉన్నట్టున్నది. గ్యాస్ అయితే మామూలుగా ఎక్కడికి పోదనమాట. అవుటర్ కండెన్సర్ వేసేస్తున్నారు. బయట వెల్డింగ్లు అన్నీ నీట్గా ఉంది. ఇది 600A గ్యాస్ కంప్రెసర్. ఇది ఇన్వర్టర్ మోడల్. స్టైనర్ మార్చున్నారు, కంపెనీ వాళ్ళే వచ్చి చేసేసిపోయినారు వీళ్ళకి. ఆ డ్రైన్ డబ్బాలో ఉండే పైపులు కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. ఒకవేళ ఏమైనా పైపు తినేసి లీక్ ఉంటే పర్లేదు అనొచ్చు. అది జస్ట్ పైన వచ్చి ఉప్పులాగా చేరుతుంది కదా, అది వరకే చేరుంటుంది. ఈ పెయింట్ కోటెడ్ ఉంటుంది ఆ పైపుకి, అందువల్ల అది కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. ఏ వెల్డింగ్ కాడ లీక్లు ఏం లేదు, అన్నీ బాగుంది. మనం ఇప్పుడు ఎట్టా చెక్ చేయబోతున్నాం అంటే, నిప్పులు పిన్ వరకు మనం కట్ చేసి సెక్షన్ బ్లాక్ చేయబోతున్నాము. ఎయిర్ బ్లాక్ చేసేటప్పుడు ఒకవేళ లీక్ ఉంటే, ఎక్కడ లీక్ ఉన్నా, ఒకవేళ కండెన్సర్లో ఎక్కడైనా లీక్ ఉన్నా, లేదు ఫిల్టర్ దగ్గర ఎక్కడైనా లీక్ ఉన్నా, ఏ వెల్డింగ్ కాడ లీక్ ఉన్నా, లేదా సెక్షన్లో కూలింగ్ కాయిల్ ఎక్కడైనా లీక్ ఉన్నా కానీ పెరుక్కొని వచ్చేస్తుంది. పెరుక్కొని వచ్చింది అంటే ఆ వెల్డింగ్ మనం అరెస్ట్ చేయగలుగుతామంటే చేస్తున్నాము. లేదా ఆ వస్తువులు మార్చుకొని గ్యాస్ ఎక్కించాలి. ఏం లేదు, పెరుక్కొని వచ్చే లీక్ అంత లేదు, అన్నీ బాగుంది అనుకుంటే మళ్ళీ వ్యాక్యూమ్ పెట్టేసి ఫ్రెష్గా వచ్చి గ్యాస్ ఎక్కించబోతున్నాము. కన్వర్షన్ అన్నీ జరుగుతుంది అట్లా మామూలు ఫ్రిడ్జ్లు పెట్టా. ఇప్పుడు సెక్షన్ పైపు మనం బ్లాక్ చేస్తే ఎక్కడైనా లీక్ ఉంటే ఎయిర్ అనేది పెరుక్కొని రావడం జరుగుతుంది. కూలింగ్ కాయిల్ లోపల చూస్తున్నాము, ఎక్కడ ఏం పెరుక్కొని రాలా. ఉంటే ఒక వెల్డింగ్ కాడ డౌట్ ఉండాలా, ఆడలేదు, బాగుంది. ఎక్కడ అల్యూమినియం కాడ ఎక్కడైనా చిన్న మైల్డ్ లీక్ ఉన్నా పెరుక్కొని వచ్చేస్తుంది ఈ బ్లాక్ చేసేటప్పుడు. ఎక్కడ ఏం ఎయిర్ సౌండ్ అనేది లేదు. అక్కడ పైపు వదిలినప్పుడు మాత్రం మామూలుగా వస్తుంది ఫ్లోయింగ్ సౌండ్. బ్లాక్ చేసేటప్పుడు ఎక్కడ పెరుక్కొని వచ్చే సౌండ్ అయితే ఎక్కడ లేదు. కూలింగ్ కాయిల్ అయితే బాగుంది. బయట కూడా ఏ వెల్డింగ్ కాడ ఎక్కడైనా లైట్గా మైల్డ్గా ఆయిల్ లీక్ అలాంటివి ఏదైనా ఉంటే మనం దాన్ని మార్చవచ్చు. ఎక్కడ ఏం లేదు, అన్నీ బాగుంది. డ్రైన్ డబ్బాలో ఉన్న పైపు కూడా బాగానే ఉంది. ఇంకా వెల్డింగ్ పైపు వచ్చి సెక్షన్ పైపు వెల్డింగ్ చేసేసి నిప్పులు అనేది ఒకటి వేసేసి మనం వచ్చి వ్యాక్యూమ్ పెట్టి 10 నిమిషాలు వ్యాక్యూమ్ కంపల్సరీ పెట్టాలా. 600A గ్యాస్ కాబట్టి వ్యాక్యూమ్ పెట్టేసి మనం వచ్చి గ్యాస్ సర్చింగ్ చేయబోతున్నాము.
అంతేనా ఎక్కిస్తున్నాయి. పర్సంటేజ్ అయితే సరిపోతుంది గ్యాస్ అయితే. మనం అంటే ఒక హాఫ్ అన్ అవర్ బాక్స్ తెరవకుండా వదిలేసి చూడబోతున్నాము. బాగా బ్రహ్మాండంగా ఐస్ కట్టేస్తున్నది మొత్తం. కానీ ఫ్యాన్ ప్యానల్ మనం బిగించేటప్పుడు కింద 2 పైపుకి వచ్చే ఐస్ అనేది రాదు. బాగా నీట్గా కట్టుండదు ఐస్. గ్యాస్ అయితే కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.